వరంగల్ మెడ్కో ప్రీతి కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్ని 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. పోలీసులు సైఫ్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ప్రీతి ఘటనలో ఏం జరిగిందన్నది సైఫ్ నోరు విప్పితే బయటపడుతుందని పోలీసులు అంటున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య అనంతరం మొదటిసారిగా సమావేశమైన ర్యాగింగ్ కమిటీ పలు నిర్ణయాలను తీసుకుంది. ప్రీతిది ముమ్మాటికి ర్యాగింగేనని కమిటీ నిర్ధారించింది. శారీరకంగా వేధించినా మానసికంగా వేధించినా ర్యాగింగ్ కిందకే వస్తుందని కమిటీ తేల్చింది. ఈ నివేదికని యూజీసీకి పంపిస్తామని, ఆ తర్వాత వచ్చే ఆదేశాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈరోజు 12 గంటలకి యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్లో ప్రీతి విషయంలో అనుకున్నామండి. సో దీంట్లో మెంబర్స్ ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, తర్వాత ప్రెస్ క్లబ్ నుంచి ఒకరు ఉంటారు, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ పేరెంట్స్, మా ఫ్యాకల్టీ మెంబర్స్, యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఉంటారు, మా మినిస్టర్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. సో కొన్ని అనుకోని కారణాల్లో కొన్ని 100 మెంబర్స్ రాలేకపోయారు. సో దానివల్ల అందరూ మెంబర్స్ తర్వాత కూలంకషంగా చర్చించి కరెక్ట్గా రిపోర్టు పంపిస్తే బాగుంటుంది తోటి రేపటికి పోస్ట్పోన్ చేశారు. రేపు 12కి ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు 12 గంటలకి యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్లో